వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. విజయవాడలో ఒక ఘరానా మోసం వెలుగు చూసింది. చంద్రలేఖ అనే మహిళ ₹1 కోటి వరకు మోసానికి పాల్పడింది. 2000 మంది వరకు కూడా ఈమె బాధితులున్నారు విజయవాడలో. వీళ్ళంతా కూడా ఇప్పుడు పోలీసుల్ని ఆశ్రయించారు. మాకు న్యాయం చేయండి అంటూ కూడా పోలీసుల్ని వేడుకుంటున్నారు. ఏం జరిగిందో చూద్దాం. చంద్రలేఖ ధనలక్ష్మి ఫైనాన్స్ బ్యాంక్ తరపున పనిచేస్తూ లోన్లు ఇప్పిస్తామంటూ కూడా కొంతమందిని నమ్మించింది. సిబిల్ స్కోర్ కరెక్ట్గా లేకపోయినా పర్వాలేదు, లోన్లు వస్తాయి అంటూ నమ్మించి వాళ్ళకి లోన్లు ఇప్పించింది. అయితే లోన్లు ఇప్పిస్తానని బాధితుల్ని మోసం చేసింది. భవానీపురం పిఎస్లో బాధితులంతా కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారు. చంద్రలేఖది గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తాళూరుగా తెలుస్తుంది. ధనలక్ష్మి ఫైనాన్స్ బ్యాంక్ తరపున ఆమె లోన్లు ఇప్పిస్తానంటూ కూడా బాధితుల్ని కలిస్తూ ఆమె ఏం చూస్తుందంటే గొల్లపూడిలో 50 మంది దగ్గర అంటే లోన్లు ఇప్పిస్తాను, సిబిల్ స్కోర్ మీకు తక్కువ ఉంది కాబట్టి లోన్ ఇప్పిస్తాను, దీనికి మీరు కొంత మాకు ఏదైనా డబ్బు ఇవ్వాలి అంటూ కూడా ఆమె అలా 50 మంది దగ్గర డబ్బుల్ని వసూలు చేసింది. ఇది ఒక్క గొల్లపూడిలో జరిగింది. మొత్తం ఈమె బాధితులు 2000 మంది వరకు కూడా ఉన్నారు. లోన్లు ఇప్పిస్తాను, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా పర్లేదు, లోన్లు మీకు వస్తాయి అంటూ కూడా నమ్మించి ధనలక్ష్మి ఫైనాన్స్ బ్యాంక్ తరపున ఆమె లోన్లు ఇప్పించింది. ఆ లోన్లు శాంక్షన్ అవ్వడం కోసం ఆమె వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసింది చిన్న మొత్తంలో. సో ఇదంతా కూడా ఆమె ₹1 కోటి వరకు ఈ విధంగా వసూలు చేసి ఇప్పుడు బాధితుల్ని మోసం చేసింది. సో బాధితులంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు న్యాయం చేయాలంటూ కూడా చంద్రలేఖపై ఫిర్యాదు చేశారు. చంద్రలేఖది గుంటూరు జిల్లాకు చెందిన ఫిరంగిపురం మండలం తాళ్ళూరు అనే గ్రామంగా తెలుస్తుంది. అయితే గొల్లపూడిలో 50 మంది దగ్గర కూడా డబ్బులు వసూలు చేసింది. వాళ్ళకి లోన్లు ఇప్పిస్తానని చెప్పి కూడా మోసం చేసిన ఘటన, అయితే ₹1 కోటి వరకు కూడా వసూళ్లు చేసి మోసం చేసిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. సో దీనికి సంబంధించి ఒక లెటర్ కూడా ఉంది, అదేంటో చూద్దాం. రైట్, ఈ మోసపు ఘటనకు సంబంధించి పిఎస్లో ఏమని ఫిర్యాదు ఇచ్చారు, ఒక బాధితుడు రాసిన లెటర్ని బిగ్ టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం చూడండి. పలానా అడ్రస్లో నివాసం ఉంటున్న నేను నాకు 8 నెలల క్రితం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తాళ్ళూరు గ్రామానికి చెందిన ఓరుగంటి చంద్రంస్ అనే ఆమె పరిచయం అయ్యింది అని మా ఇంటికి వచ్చి తను ధనలక్ష్మి ఫైనాన్స్ బ్యాంక్ తరపున బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని చెప్పి నా వద్ద మరియు నాకు తెలిసిన వారందరికీ కూడా పరిచయం చేసుకొని ఆయనకు తెలిసిన వాళ్ళని కూడా పరిచయం చేసుకోమనగా కూడా నేను దగ్గరగా ఉన్న 50 మంది వరకు పరిచయం చేశాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర 5,000 చొప్పున ఇచ్చాము, అంటే 50 మంది 5,000 ఇచ్చారు, అంటే అక్షరాల ఇంకా 3 లక్షలు ఇచ్చారు. అంటే మొత్తం 50 మంది కలిపి 3 లక్షలు ఇచ్చారు. నమ్మించి మోసం చేసింది. ఆ డబ్బుల గురించి అడిగితే మమ్మల్ని బెదిరిస్తుంది అంటూ కూడా ఆ బాధితుడు ఆ రిపోర్ట్లో రాసుకొచ్చాడు. సో 50 మంది నుంచి 3 లక్షలు కాబట్టి ఈమె బాధితులు ఇంకా 2000 మంది ఉన్నారు కాబట్టి ఇంకా ఎంత మొత్తంలో వసూలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. సుమారు ₹1 కోటి వరకు ఆమె వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన అయితే వెలుగు చూసింది. చంద్రలేఖపై బాధితులంతా కూడా ఫిర్యాదు చేశారు. సో దీనికి సంబంధించి దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు.
విజయవాడలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఒక కిలాడి లేడీ ఏదైతే చిట్టీల వ్యాపారం అంటూ కూడా అందరి దగ్గర ₹1 కోటి కుచ్చుటొప్పి పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. బాధితులందరూ కూడా భవానీపురం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి అయితే కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. బాధితులందరూ కూడా ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన నేపథ్యంలో అయితే కనుక అక్కడ ఎంతమంది చాలామంది వరకు అంటే ఇప్పటివరకు దాదాపు 20-50 మంది కూడా స్టేషన్ వద్దకి వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఆ లేడీ ఎవరైతే ఉందో ఆవిడ ఇప్పటికే దాదాపుగా 2000 మందికి పైగానే వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అందరి దగ్గర కలిపి దాదాపు ₹1 కోటి వరకు కూడా మోసం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో విజయవాడలో ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్లో ఇంకా ఎందుకు అప్రమత్తం కాలేదు అనేది ఇంకొక ప్రశ్న. వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చాలామంది మహిళలే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆవిడకే డబ్బులు కట్టిన పరిస్థితి, వీళ్ళ దగ్గర ఏవో ప్రూఫ్లు కూడా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది అసలు? ఎవరు ఆ చంద్రలేఖ అనే లేడీయే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేసిందని చెప్తూ ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఎప్పటి నుంచి డబ్బులు తీసుకుంటారు? 8 నెలల నుంచి డబ్బులు తీసుకుంటుంది మేడం. ఎవరైతే మేము ప్రశ్నిస్తున్నామో ఇంకా రాలేదేంటి లోను అన్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు నేను ప్రశ్నించినప్పుడేమో ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకుంటుంది మేడం. వాళ్ళు ప్రశ్నిస్తే ఇంకొకరి ద్వారా ప్రశ్నించి డబ్బులు తీసుకుంటుందండి. అలాగా ఒకరికొకరికి తెలియకోకుండా దాదాపు ₹1 కోటి మోసం చేసిందండి. సిబిల్ స్కోర్ లేదు, మీకు లోన్ వచ్చేసిద్ది, మీరు ఎట్లేదన్నా కానీ మాకు ఒక 5,000 కడితే మీకు 3 లక్షల లోన్లు ఇస్తాం, 3 లక్షల లోన్లు ఇచ్చినాక 30,000 మేము కమిషన్ తీసుకుంటాం, మీకు 20వ తారీఖున నెలకి ఇంత కట్టాలి అని మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5,000 చొప్పున 2,000 మంది దాకా తీసుకున్నారు మేడం. అది మేడం, వీళ్ళందరూ నా తరపున అందరూ కట్టినోళ్ళు మేడం. వీళ్ళందరూ బాధితులే మేడం. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడి మీరు ఈ లోన్ ఎలా వస్తుంది ఏంటి అన్నప్పుడు ఈవిడేనండి చంద్రలేఖ. చూడొచ్చు ఈ ఫోటోలో మనం ఏదైతే ఒక లేడీని చూస్తున్నామో గ్రీన్ కలర్ చుడిదార్, ఆవిడే చంద్రలేఖగా వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. దాదాపుగా 2,000 మందికి పైగానే వాళ్ళందరూ కూడా డబ్బులు కట్టినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. చూడొచ్చు ఒక్కొక్కళ్ళ దగ్గర కూడా డబ్బులు కట్టినప్పుడు ఏదైతే ఆ లెటర్కి సంబంధించి ఆ లేఖకి సంబంధించి కూడా ఒక నోట్ ఎలా రాసుకుంటారో అలా రాసుకుని కూడా డబ్బులు తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. చాలామందికి కూడా లోన్లు వచ్చే ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియలో భాగంగా సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు వీళ్ళకి లోన్లు ఇస్తామంటూ కూడా లోన్ల ద్వారా స్టార్టింగ్ డబ్బులు తీసుకునే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితుల్లో అయితే ఆవిడ అందరి దగ్గర కూడా డబ్బులు తీసుకుందని కూడా చెప్తా ఉందని. మీ దగ్గర ఏమని చెప్పింది, ఎప్పుడు డబ్బులు తీసుకుంది, మీరు ఎందుకని ఆవిడని అప్రోచ్ చేయరు, ఎందుకు నమ్మాల్సి వచ్చింది? ఒక 1 మంత్లో మీకు లోన్ వచ్చేసిద్ది, మీరు సిబిల్ స్కోర్ లేకుండా మీరు ఓన్లీ పాన్ ఆధార్తో మీరు కట్టుకోవచ్చు, వీలుగా ఉంటుంది అంటే సిబిల్ లేని వాళ్ళం ఆశపడ్డాం, వచ్చిద్ది కట్టుకోవచ్చు అని. ఇలా ఇంత ఫ్రాడ్ చేసిద్ది అనుకోలేదు. ఒక్కొక్కళ్ళ దగ్గర 5,000 చొప్పున ఇలా పేదవాళ్ళ దగ్గర తీసుకొని పరారైపోయింది. మేము 2 సార్లు ఆమె ఇంటికి వెళ్ళి కన్సల్ట్ చేసాం. మాకు డబ్బులు ఇవ్వండి, గొడవ ఏమొద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి చాలు, మాకు లోన్ వద్దని కూడా తిరిగాం. అయినా సరే ఆమె పరారీలో ఉంది. ఇప్పటికి కూడా ఇంతవరకు స్టేషన్కి కూడా రాలేదు ఆమె. ఇచ్చారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైందా? ఇక్కడ నుంచి ఇక్కడే ఉన్నాం. రాత్రి ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు. నిన్నటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. అయినా సరే తను ఇంతవరకు కూడా ఇక్కడికి అటెండ్ అవ్వలేదు. ఇక్కడికనే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడున్నాం మేము అన్నా సరే తను రాదు. డబ్బులు ఇస్తామంటేనే వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. రీసెంట్గా 1 మంత్ క్రితం కూడా ఐడీలు చేపిస్తానని చెప్పి మళ్ళీ మనిషి దగ్గర ₹1000 చొప్పున తీసుకుంది. ఐడీలు అంటే ఏం ఐడీలు అండి? చేసిందా, ఇచ్చింది ఏమైనా ఉందా మీ దగ్గర ఐడి? ఒకటి సేల్ మార్కెట్ అని షాపు, అదేంటి పేరు, షాప్ సీలో పెట్టామని పెద్ద పెద్ద బిజినెస్ల పేర్లే చెప్పింది. అది ఏంటి అంటే ₹1000 కట్టారంటే మీకు వచ్చేస్తాయి డబ్బులు అని చెప్పింది. రీసెంట్గా కూడా తీసుకుంది. అంటే గుడ్డిగా ఎలా నమ్మవలసి వచ్చింది? ఆమెను ఎవరైనా పరిచయం చేశారా? ఆమె స్వతహాగా మీ దగ్గరికి వచ్చి ఎవరు పరిచయం చేశారు? సార్ ఫోటో కూడా ఉంది, వాళ్ళ సార్ ఫోటో కూడా ఉంది. ఆయనని చూపించింది మాకు. ఎవరని చెప్పింది? మధు సార్ అన్నారు, కిరణ్ రెడ్డి. ఆమె చిట్టీలు ఏవైతే డబ్బులు తీసుకుంటుందో అవన్నీ కూడా అతని ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అవునండి, ఇదిగోండి ఈయన. చూడొచ్చు మనం ఆ ఫోటోలో ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో మధు, అతని పేరు మధు రెడ్డి అనేసి చెప్తూ ఉన్నారు. అయితే ఆ ఫోటోలో మనం ఏదైతే చూస్తున్నామో అతని నుంచి కూడా వీళ్ళందరికీ పరిచయం, ఆయన ద్వారా వీళ్ళందరినీ పరిచయం చేసుకుని ఒక్కొక్కళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని దాదాపు ₹1 కోటి వరకు కూడా కుచ్చుటొప్పి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు మైనర్ మహిళలు కూడా ఇక్కడ చాలామంది మైనారిటీ. చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది, మీరు ఎలా నమ్మారు? నిన్నటి నుంచి మేము చేసిన సర్వేలో మాకు తెలిసింది ఏంటంటే తన జీవితం ఇది. మాకు తెలియక మేము ఆమె ట్రాప్లో పడిపోయాం.
అంటే ఏంటి, ఏం చేస్తుంది? మిర్చి ఆ పని చేసుకునిద్ది. ఇప్పుడు జనాల డబ్బులన్నీ కాజేసి ఇల్లులు కొన్నాను, ఫ్లాట్లు కొన్నాను అని అబద్ధాలు ఆడేసి మనుషులతో ఆడుకుంటుంది. పేదవాళ్ళంటే ఇష్టం అని చెప్పి పేదవాళ్ళనే ముంచేసింది. మాకు ఎలాగైనా కొంచెం టీవీ ద్వారా అయినా మాకు న్యాయం చేయండి. మీరు చెప్పండి అమ్మా, మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటికే కంప్లైంట్ కూడా అయ్యింది. ఆవిడ ఏమైనా మాట్లాడిందా మీతో? మాట్లాడింది, ఇప్పుడు దాకా కూడా మాట్లాడుతూనే ఉంది. మొన్న ఏమో సోమవారం వస్తాను, ఇచ్చేస్తాను, మనుషులకి అందరికి ఇస్తాను, చెక్ ఇచ్చింది, ₹1,00,00,000 చెక్ ఇచ్చింది 100 మందికి, నా మనుషులకి. వేరే వేరే వాళ్ళకి వేరే నాకు వేరే. ఏదో ఇదిగోండి చెక్కులు. అవన్నీ ఫేక్ చెక్కులే. చూడొచ్చు చెక్ని మనము అబ్జర్వ్ చేస్తే కనుక చంద్ర లేఖ అని చెప్పి కూడా ఇక్కడ సిగ్నేచర్ ఉంది. ఇదంతా ఫేక్ చెక్ అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదైతే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్గా ఇక్కడైతే మనకు కనపడతా ఉంది. ఆవిడ పైన సుజాత అనే ఒక లేడీకి అయితే కనుక 80,000 చెక్ రాసి ఇచ్చినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఆవిడ సంతకం కూడా చాలా క్లియర్గా అయితే మనకు కనపడుతున్న పరిస్థితి. చెప్పండి. 20,000 వేసేయండి, 30,000 వేసేయండి, ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడే మనిషికి 20,000 30,000 అలాగలాగాలని ఎంతమంది జనాభా అయితే చాలా మంది ఉందండి. నా మనుషులు ఒక్కరు బయటికి రారు. నేను ఒక్కదాన్ని వాళ్ళందరి మీద, నేను ఒక్కదాన్ని ఏం చేయాలి? నాకు భర్త కూడా లేడు. అమ్మ ముండే ఏమో ఇస్తానని నాకు అలా ముంచింది. 50 లక్షలు వచ్చేస్తాయి, ఇప్పుడు వేస్తాను, రేపేస్తాను, ఇలాగని అసలు మాయే తినేసింది. ₹1,00,00,000 మాయే తినేసింది. పోలీసులు ఏమంటున్నారు? కంప్లైంట్ తీసుకున్నారు? రాత్రి పెట్ట బ్లాంక్ చెక్కులు కూడా చూడొచ్చు మనం. వీళ్ళతో బ్లాంక్ చెక్కులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అందరికీ కూడా సేమ్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్గా ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ చెక్కులు అందరినీ కూడా పంచిన పరిస్థితి. 80,000 ఒక చెక్కులో అయితే మిగిలినవన్నీ కూడా బ్లాంక్ చెక్కులుగా కూడా మనకు కనపడుతున్నాయి. బాధితులంతా కూడా కోరుకుంటుంది ఒకటే ₹1,00,00,000 చెక్ కూడా ఇచ్చిందని చెప్తుంది. బాబుని తీసుకుని మరీ వచ్చారు ఇక్కడికి. మీ దగ్గర నుంచి ఎంత వసూలు చేసింది? మా దగ్గర కూడా సేమ్ 5,000 చొప్పున ఒక 20 మంది 30 మంది నేను పెట్టించాను. ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు అలా మేము 80 మంది మా వాళ్ళే. అలాగన్నా అందరికి ముంచింది. ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని అసలు ఇవ్వట్లేదు. కేసు పెట్టాము, ఇప్పుడు దాకా రాలేదు. నిన్న వాళ్ళ ఆయన వచ్చారు మాతో పాటు, న్యాయం చేస్తా అన్నాడు. ఏమి న్యాయం చేయలేదు మాకు. పోలీసులకి వెళ్తాను, నేను 2 లక్షలు పడేసి నేను బయటకు వస్తాను, మీకు డబ్బులు ఎవరు ఇస్తారో అని అడుగుతుంది. మాకు న్యాయం జరగాలి, మా డబ్బులు మాకు కావాలి, లోన్ వద్దు ఏమొద్దు, మా డబ్బులు రిటర్న్ డబ్బులు మాకు ఇచ్చేయండి, ఇప్పించండి, ఎలాగైనా సరే మాకు డబ్బులు ఇప్పించండి. ఎక్కడికైనా తీసుకొని ఇస్తాం అంతమంది జనాలకి డబ్బులు. ఆమె దగ్గర పెట్టుకొని ఇంకా మాకు డమ్మీ కేసులు పెడుతుంది. వాళ్ళ ఆయనకి కిడ్నాప్ చేసామని పెడుతుంది. ఎందుకు పెట్టిద్ది? మాదని తప్పు ఉందా? వాళ్ళ ఆయన ఏం చేస్తుంటారు? తాపి పని చేసుకుంటాడు. నేను వెళ్ళా, వాళ్ళ ఊరు వెళ్ళితే వాడికి వచ్చాడు మాతో పాటు. మీదేం తప్పు లేదమ్మా, నేను డబ్బులు ఇప్పిస్తానని చెప్పి వచ్చిన మనిషి వాళ్ళ ఆయన్ని మాట్లాడి వాళ్ళ ఆయన తీసుకెళ్ళిపోయింది. మరి మా డబ్బులు ఎవరు ఇస్తారు? ఇప్పుడు దాకా రాలేదు. మేము పిల్లోడు తీసుకొని ఊరెళ్ళి మరి ఇక్కడే ఉన్నాను నిన్న నుంచి. మేము ఇప్పుడు దాకా ఇక్కడికి రాలా, సమాధానం చెప్పలా. ఎందుకు రాదు? ఇంతమంది ఆడవాళ్ళది చెల్లిద్దా? దాన్ని ఒక్కడిది చెల్లిద్దా? మాకు అది కావాలి. సో అది పరిస్థితి. లోన్లు ఇస్తామంటూ కూడా మోసం చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే వసూలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు మిగిలిన బాధితులందరూ కూడా కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితుల్లో అయితే కనుక ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ఆమె మీద ఎఫ్ఐఆర్ నమోదు కూడా అయింది. రైట్ సైడ్ బాక్స్లో చూస్తే కనుక మనకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా భవానీపురం స్టేషన్లో ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. లోన్లు తీసుకునేటప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సిబిల్ స్కోర్ లేకపోతే ఎవరికి కూడా లోన్ తీసుకునేటటువంటి అర్హత ఉండదు. ఎవరైనా వచ్చి మీకు సిబిల్ స్కోర్ లేకపోయినా పర్వాలేదు, ఇంత డబ్బులు కట్టండి అని ఎవరైనా అప్రోచ్ అయితే కనుక ఇలా మోసపోకుండా ఉండడానికి ఖచ్చితంగా ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. విజయవాడలో ఇప్పటికే చిట్టీల వ్యాపారాలతో అందరినీ మోసం చేస్తూ కూడా అనేక కేసులు వచ్చినప్పటికీ కూడా ప్రజల్లో కొంత ఏదైతే రియలైజేషన్ అయితే ఇంకా రానట్టుగా కూడా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, అలా అని చెప్పి వాళ్ళనే మోసం చేయొచ్చు అని టార్గెట్ చేసే కొంతమంది కిలాడి లేడీ మహిళలు ఇలాంటి చంద్రలేఖలు కూడా ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా బిగ్ టీవీ తరపున మేము కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాము. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ భవానీపురం నుంచి.